హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది టార్గెట్ 360లో మనకు సిక్స్త్ క్లాస్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సిక్స్త్ క్లాస్ మనకు ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి లివింగ్ వరల్డ్లో లైన్ టు లైన్ అనేది మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మనకు 5 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి కంటిన్యూ చేస్తున్నా. డెఫినెట్లీ మీకు అందరికీ యూజ్ అవుతుంది, నో వరీస్. సో ఇంకా కంటిన్యూ చేస్తాం డెఫినెట్గా, నో డౌట్. నేను కూడా ఎఫర్ట్స్ పెట్టేసేసి మీ అందరి కోసం వీడియోస్ అయితే చేయడం అనేది జరుగుతుంటుంది, నో వరీస్. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, చూడండి, కొద్ది కనుక మీకు వీడియోస్ కనుక క్లారిటీగా కనబడలేదు అంటే మేబీ మీ యొక్క నెట్ యొక్క స్పీడ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మన వీడియో చూస్తున్నప్పుడు మీరు 720 రెజల్యూషన్లో కానీ, లేదు అంటే 1080 రిజల్యూషన్లో కానీ పెట్టుకొని చూడండి. మీకు మంచి క్లారిటీగా అయితే కనబడుతుంది. ఎందుకంటే మనకి లైన్ టు లైన్ చదువుతూ ఉన్నాం కాబట్టి అది మీకు క్లియర్ కనబడాలి. అందుకోసం అనేసి ఈ మోడ్లో పెట్టుకొని చూడండి. డేటా కూడా తక్కువనే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే మన యొక్క వీడియోస్ అనేది తక్కువ రిజల్యూషన్లోనే, తక్కువ ఏమంటారు క్వాలిటీలోనే ఉంటాయి. నథింగ్ బట్ ఏంటంటే తక్కువ డేటాను కన్జ్యూమ్ చేస్తాయి. సో ఆ విధంగా ఇంతకుముందు మనం యాక్చువల్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ చూసాం. మనం లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్స్ చూస్తున్నాం. మనం లివింగ్ ఆర్గానిజమ్స్కి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్లో మనకు డిఫైనింగ్ క్యారెక్టర్స్ ఏంటి, లేదు నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్స్ ఏంటి అనే వాటిని డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ మనం గ్రోత్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. ఓకే, గ్రోత్ అనేది ఏదైతే ఉందో ఇట్స్ జస్ట్ ఏ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్, లేదంటే నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అని చెప్తున్నాం. నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనేసి ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లియర్గా. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ సెకండ్ క్యారెక్టర్, దట్ ఈస్ కాల్డ్ as రీప్రొడక్షన్. రీప్రొడక్షన్ అనేది ఏంటి? ఇట్స్ నాన్ డిఫైనింగ్ క్యారెక్టరా లేదంటే డిఫైనింగ్ క్యారెక్టరా? ఓన్లీ మనకి యాక్చువల్గా ప్యూర్గా 100% ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ ఉంటుందా, ఉండదా? ఒకవేళ ఉంటే అది వెన్ కంపేర్ టు ది నాన్ లివింగ్తో కంపేర్ చేసినప్పుడు నాన్ లివింగ్ థింగ్స్లో మనకు రీప్రొడక్షన్ ఉండకూడదు. అలాంటి టైంలో మనం వీ కెన్ సే ఇట్ ఈస్ ద డిఫైనింగ్ క్యారెక్టర్. అలా కాకుండా నాన్ డిఫైనింగ్ ఎప్పుడు అంటాము? అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ చూపించి నాన్ లివింగ్స్ కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ డిఫైనింగ్, లేదంటే క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అని చెప్తాం. అలా కాకుండా మనకు నాన్ లివింగ్ థింగ్స్ ఏవి కూడా ఒక క్యారెక్టర్ని చూపించట్లేదు. లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ చూపించట్లేదు, అన్నీ చూపిస్తున్నాయి. కానీ ఫ్యూ ఆర్గానిజమ్స్ ఆఫ్ లివింగ్ ఏంటంటే అలాంటి క్యారెక్టర్ చూపించకుండా వీ కెన్ సే ఇట్ ఈస్ అ నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్, లేదంటే క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అని చెప్తాం. లెట్స్ గో ఫర్ ది లైన్ టు లైన్ ఏంటో ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రీప్రొడక్షన్ అనేది హెడ్డింగ్ పెట్టాడు. లైక్ వైస్ ఇంతకుముందు చెప్పినటువంటి గ్రోత్ ఏ విధంగా ఉందో దానిలాగానే ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటాడు. ఇట్స్ అ వన్ క్యారెక్టర్. రీప్రొడక్షన్ ఈస్ అ వన్ క్యారెక్టరిస్టిక్, ఇట్స్ అ వన్ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అనేసి అన్నాడు. యాజ్ లైక్ మనకు గ్రోత్ లాగే. ఇంకా ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆర్గానిజమ్స్లో ఏ విధంగా రీప్రొడక్షన్ ఉంటుంది అనేది డిస్కస్ చేసి అన్ని ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ ఉంటుందా లేదా అనేది ఫస్ట్ చూస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి మనకు నాన్ లివింగ్ థింగ్స్లో ఏమన్నా రీప్రొడక్షన్ ఉంటుందా అనేది డిస్కస్ చేసి దీన్ని ఫైనలైజ్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ అనేది డిఫైనింగా, లేదంటే క్యారెక్టరిస్టిక్, లేదంటే నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ అనేసి. ఇంకా లెట్స్ గో ఫర్ ది ఆర్గానిజమ్స్. దానిలో ఫస్ట్ మనకు మల్టీ సెల్లర్ ఆర్గానిజమ్స్ ఇచ్చాడు. In multicellular organisms, reproduction refers to the production of progeny possessing features more or less similar to those of the parents అంటారు. For example, let's go for the multicellular organisms. మనం కనుక మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ చూస్తే, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకు ఏమొస్తాయి? మొనీరాసు, ప్రొటిస్టాస్ యూనిసెల్యులర్ వెళ్ళిపోతే తర్వాత మనకు ఫంగి, ప్లాంటే అండ్ ఎనిమేలియా. ఇవి మనకి యాక్చువల్గా ఏంటంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజం. దీంట్లో ఎస్పెషల్గా రీప్రొడక్షన్ జరుగుతుంది. నో డౌట్ ఇవన్నీ కూడా రీప్రొడక్షన్ చేస్తాయి. రీప్రొడక్షన్ చేస్తాయంటే దాని అర్థం ఏంటి? దే ప్రొడ్యూస్
ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆఫ్ స్ప్రింగ్స్ అంటే బేబీస్ అనే అర్థం. అయితే ఈ బేబీస్ ఏంటి అంటే దే హ్యావ్ ద సిమిలారిటీ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు ది పేరెంట్ అంటారు. ఈ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో మోర్ ఆర్ లెస్ సిమిలారిటీ టు ది పేరెంట్ అంటాడు. బేసిక్‌గా ఏంటి అంటే మనకు హ్యూమన్స్ కూడా మనకి దేని కిందకొస్తాం మనం? మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు మనం పేరెంట్స్‌కి మనం పుట్టింటాము. మన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో క్యారెక్టర్ మన బాడీలో కనబడతాయి. అందుకోసమే హ్యూమన్స్ గాని, ప్లాంట్స్ గాని సెక్సువల్ రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు డెఫినైట్‌లీ పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్ మనకు దేనిలో కనబడతాయి? సింపుల్‌గా ఆఫ్ స్ప్రింగ్స్ లేదంటే బేబీస్‌లో కనబడతాయని చెప్తున్నాడు. అంతకు మించి ఏం లేదు. సో, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్‌గాని కన్సిడర్ చేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అండ్ ఇంప్లిసిట్‌లీ. ఇన్వారబ్లీ అండ్ ఇంప్లిసిట్‌లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వారబ్లీ అండ్ ఇంప్లిసిట్‌లీ అంటే ఏంటో చూడండి. ఇన్వారబ్లీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇన్ ఎవ్రీ కేస్. ఇన్వారబ్లీ ఇన్ ద సెన్స్ ఇన్ ఎవ్రీ కేస్. ఓకే. తర్వాత ఇంప్లిసిట్‌లీ అంటే మనకేంటంటే ఇన్ ఎ వే దట్ నాట్ డైరెక్ట్‌లీ ఎక్స్‌ప్రెస్డ్ అంటే మనకు ప్రత్యక్షంగా గాని, లేదు అంటే పరోక్షంగా గాని. వి రిఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్. ఏం చెప్తున్నాము? ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని వి రిఫర్ టు సెక్సువల్ రీప్రొడక్షన్ అనేసి చెప్తూ ఉన్నాం అంటాడు. సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడతాము. ఏది మాట్లాడినా అని చెప్తాం. ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ గురించి మెన్షన్ చేయట్లేదు ఇక అనేసి చెప్తున్నాడు అంతే. తర్వాత చూడండి ఇక్కడ ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ బై సెక్సువల్ మీన్స్ ఆల్సో. అంటే ఇక్కడ ఏంటి రీప్రొడక్షన్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే 2 టైప్స్. మనకు రీప్రొడక్షన్ అనేది ఒకటి సెక్సువల్ రీప్రొడక్షన్, రెండోది అసెక్సువల్ రీప్రొడక్షన్. ఈ విధంగా 2 రకాల రీప్రొడక్షన్స్ ఉంటాయి. నో డౌట్. ఇక్కడ గనుక చూస్తే ఫస్టు మనకు ఎసెక్సువల్ రీప్రొడక్షన్ చెప్తున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టు కాకుండా ఎసెక్సువల్ రీప్రొడక్షన్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. సో, ఇక్కడ చూడండి. ఫంగీ మల్టిప్లై అండ్ స్ప్రెడ్ ఈజీలీ డ్యూ టు మిలియన్స్ ఆఫ్ ఎసెక్సువల్ స్పోర్స్ దే ప్రొడ్యూస్ అంటాడు. ఎసెక్సువల్ రీప్రొడక్షన్‌లో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఫంగీ ఇచ్చాడు. ఈ ఫంగీ అనేది యాక్చువల్‌గా దే ప్రొడ్యూస్ స్పోర్స్ అంటాడు. ఫంగీ దే ప్రొడ్యూస్ ద స్పోర్స్ లైక్ జూ స్పోర్స్ అనేసి చెప్తాం మనం. ఇక్కడ జస్ట్ మీరు ఎసెక్సువల్ స్పోర్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఈ ఎసెక్సువల్ స్పోర్స్ ఏవైతే ఉన్నాయో ఫంగీ ప్రొడ్యూస్ చేసేటువంటి స్పోర్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతాయంటే అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లో. ఓకే. స్పోర్స్ ఎప్పుడు కూడా అన్‌ఫేవరబుల్ కండిషన్స్‌లోనే ప్రొడ్యూస్ అవుతాయి. సో, ఈ స్పోర్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత దీనికి ఫేవరబుల్ కండిషన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో అగైన్ దీస్ స్పోర్స్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ ది అగైన్ ఫంగీ. ఫంగీ బాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ మైసీలియా అంటాం. మైసీలియాని ప్రొడ్యూస్ చేస్తుందంటాం. సో, ఈ విధంగా మనకు ఒక ఫంగస్ ఏదైతే ఉందో ఫంగస్ అంటే సింపుల్‌గా ఎగ్జాంపుల్ ఏంటి మనకు బ్రెడ్ మోల్డ్ ఉంది చూడండి. ఆ బ్రెడ్ మోల్డ్ గాని, ఆస్పర్జిల్లస్ కానీ ఇవన్నీ కూడా మనకు ఫంగస్ వస్తాయి. ఆ ఫంగస్ ఏవైతే ఉన్నాయో దే ప్రొడ్యూసింగ్ ద డిఫరెంట్ స్పోర్స్. ఆ స్పోర్స్ నుండి యాక్చువల్‌గా మళ్ళీ ఫర్దర్‌గా అవి జర్మినేట్ అయితే బేబీస్ వస్తాయని చెప్తున్నాడు. తర్వాత చూడండి ఇన్ లోవర్ ఆర్గానిజమ్స్ లైక్ ఈస్ట్ అండ్ హైడ్రా వి అబ్జర్వ్ బడ్డింగ్ అంటాడు. ఇప్పటి వరకు ఫంగస్ చెప్పాం. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఇది ఎసెక్సువల్‌లో ఫస్ట్‌ది ఫంగస్ చూసాం. అండ్ సెకండ్‌ది వచ్చేసేసి మనకు ఈస్ట్ అండ్ హైడ్రా 2 ఇచ్చాడు. ఈస్ట్ హైడ్రా లోపల బడ్డింగ్ జరుగుతుందని చెప్తాడు. బడ్డింగ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్. మనకి యాక్చువల్‌గా ఈస్ట్ తెలుసు. ఈస్ట్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా రౌండ్‌గా ఉంటుంది. ఈ రౌండ్‌గా ఉన్నటువంటి స్ట్రక్చర్‌లో ఒక సైడ్ నుంచి మనకేంటి అంటే ఒక చిన్న బడ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఈ బడ్ కాస్త ఫాల్ డౌన్ అవుతుంది. దీని నుంచి ఫాల్ డౌన్ అవుతుంది. ఫాల్ డౌన్ అయినటువంటి ఇది కాస్త దట్ ప్రొడ్యూస్డ్ యాస్ ఎ బిగ్ బడ్. సో, ఇది మనకు పేరెంటు. ఇది కూడా పేరెంటే. ఇదొచ్చేసేసి న్యూ ఫార్మ్ అనుకుందాం. ఇదొచ్చేసేసి న్యూ ఫార్మ్ దట్ ప్రొడ్యూస్డ్ యాస్ ఎ అడల్ట్. సో, ఈ విధంగా మనకు సెక్సువల్ రీప్రొడక్షన్ దేంట్లో
ఈస్ట్‌లో జరుగుతుంది. కమింగ్ టు ది హైడ్రా. హైడ్రా చూస్తే మనకి యాక్చువల్‌గా హైడ్రా ఈజ్ నథింగ్ బట్ మనకు ఇడేరియాకి సంబంధించింది. ఇది హైడ్రా యొక్క స్ట్రక్చర్. ఈ హైడ్రా ఏంటి అంటే ఇట్ హాస్ వన్ బర్డ్. ఇట్ ప్రొడ్యూస్ వాట్ ఒక చిన్న బర్డ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బర్డ్ కాస్త కింద పడిపోయేసేసి దట్ డెవలప్ యాస్ వన్ మోర్ హైడ్రాగా కొత్త హైడ్రాగా డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా దిస్ బర్డ్ ఇది ఫాల్ డౌన్ అవుతుంది. ఫాల్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ కొత్త హైడ్రాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఏంటి దెర్ ఈస్ నో ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మనకు గ్యామెట్స్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేదు. జస్ట్ బాడీ పార్ట్స్ సెపరేట్ అవుతున్నాయి. సెపరేట్ అయిన వాటి నుంచి మళ్ళీ కొత్త న్యూ ఫార్మ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్తున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి ఇంకో లైన్. నెక్స్ట్ చూడండి. ఇంకా కమింగ్ టు ది యానిమల్స్‌కొచ్చాడు. ఇప్పుడు మనకు ఫంగస్ చెప్పాడు. తర్వాత మనకు నిడేరియాలో బడ్డింగ్ ఏ విధంగా జరుగుతుంది లైక్ హైడ్రాల్ చెప్పాడు. నెక్స్ట్ ప్లానేరియాకొచ్చాడు. ఇట్స్ అ ఫ్లాట్ వర్మ్ అంటాడు. వి అబ్జర్వ్ ట్రూ రీజనరేషన్ దట్ ఏ ఫ్రాగ్మెంటెడ్ ఆర్గానిజం రీజనరేట్స్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ బికమ్స్ ఏ న్యూ ఆర్గానిజమ్స్ అంటాడు. ఇక్కడ ఏంటి అంటే ఒక సింపుల్‌గా ఒక ప్లానేరియా తీసుకుంటాడు. ప్లానేరియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? దిస్ ఈస్ ద ప్లానేరియా అనుకోండి. సో దిస్ ప్లానేరియాని ఇలా ముక్కలు కట్ చేస్తున్నాం. ఇదొకటి ముక్క చేశాను, ఇదొక పీస్ చేశాను. అలా పీస్ చేసినప్పుడు మనకు ఇది ఎలా వస్తుంది చూడండి. సో ఇక్కడ కనుక చూస్తే వీ కెన్ సే దిస్ ఈస్ ద వన్ పీస్ కదా. ఈ వన్ పీస్ అనేది ఏదైతే ఉందో విచ్ ప్రొడ్యూస్ అ న్యూ అదర్ పార్ట్ ఆఫ్ ది ప్లానేరియా. ఇట్స్ అ న్యూ వన్. ఇది వచ్చేసేసి ఓల్డ్ వన్. ఓకే. నెక్స్ట్ దిస్ పార్ట్. లెట్స్ గో ఫర్ దిస్ పార్ట్. దిస్ పార్ట్ చూడండి మనకి యాక్చువల్‌గా ఇలా ఉంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఓల్డ్ పార్ట్. ఈ ఓల్డ్ పార్ట్ నుంచి మనకు న్యూ పార్ట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లైక్ దిస్. అండ్ దిస్ ఆర్ ది న్యూ పార్ట్. అండ్ ఓల్డ్ వన్ ఏంటి? దిస్ వన్. నెక్స్ట్ గో ఫర్ దిస్. దిస్ వన్ చూస్తే మీరు గనుక ఇలా ఉంది. జస్ట్ ఈ పార్ట్‌కి ఏదైతే కోల్పోయిందో ఆ పార్ట్ అంతా కూడా ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా మీరు గనుక చూస్తే దిస్ ఈస్ ద న్యూ పార్ట్ అండ్ దిస్ వన్ ఈస్ ద ఓల్డ్. ఈ విధంగా చూస్తే ఎన్ని పీసెస్ చేసామంటే ఒక ప్లానేరియాని 1 పీస్, 2 పీస్ అండ్ 3 పీసెస్‌గా చేస్తే ఒక్కొక్క పీస్ నుండి మనకు ఒక్కొక్క ఆర్గానిజం అనేది డెవలప్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓల్డ్ వన్ అనుకోండి. ఈ ఓల్డ్ వన్ నుంచి ఏమి లాస్ అయిపోయింది? న్యూ వన్‌గా ఫార్మ్ అవ్వాల్సింది ఇది లాస్ అయింది. అండ్ ఇది లాస్ అయింది. వాటిని కొత్తగా ఇది రీజనరేట్ చేసుకుంటుంది. దీన్ని కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ లేదంటే ఏమంటున్నారంటే రీజనరేటివ్ కెపాసిటీ అంటున్నారు. హైలీ రీజనరేటివ్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయంటే దానిలో ప్లానేరియా అని ఫస్ట్ వస్తుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ద ఫంగై, ద ఫిలమెంటస్ ఆల్గే అండ్ ద ప్రోటోనిమా ఆఫ్ మోసెస్ ఆల్ ఈజీలీ మల్టిప్లై బై ది ఫ్రాగ్మెంటేషన్. ఇక్కడ మనకు ఫంగై కానీ లేదు అంటే ఫిలమెంటస్ ఆల్గే కానీ అండ్ ప్రోటోనిమా ఆఫ్ మోసెస్ ఆల్ మల్టిప్లై విత్ ది ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఇక్కడ సింపుల్‌గా చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంగై మనకి ఇలా ఉంటుంది. సింపుల్‌గా చూడాలి అంటే ఫంగై ఇది ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అనుకో. ఫంగైలో సినోసైటిక్ ఫంగై లేదు అంటే నార్మల్‌గా ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకో. సో దిస్ ఈస్ ఫంగై, ఫిలమెంటస్ ఫంగై. సో ఒక దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ అ ఫిలమెంటస్ ఫంగై అంటున్నాం. తర్వాత ఆల్గే కూడా ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఫిలమెంటస్ స్ట్రక్చరే ఉంటుంది. ఆల్గే కూడా మనకి ఎలా ఉంటుంది? ఫిలమెంటస్ స్ట్రక్చరే ఉంటుంది. నెక్స్ట్ ప్రోటోనిమా అన్నాడు మోసెస్ లోపల. యాక్చువల్‌గా బ్రయోఫైట్స్ ఉన్నాయి చూడండి. మరి బ్రయోఫైట్స్‌లో గనుక చూస్తే దేర్ ఈస్ వన్ ప్రోటోనిమా. దిస్ ఈస్ అ ప్రోటోనిమా. దిస్ ప్రోటోనిమా దట్ డెవలప్ ది సెకండ్ ప్రోటోనిమా. దిస్ సెకండ్ ప్రోటోనిమా మీద మనకు బర్డ్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రోటోనిమా ఏదైతే ఉందో
సో ఇదేం చెప్పాను నేను? ఫంగై యొక్క మైసీలియా, ఇది ఆల్గే యొక్క థాలస్, ఇది ప్రోటోనిమా ఆఫ్ బ్రయోఫైట్ మోసెస్ అంట. ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు ఏం తెలుస్తుంది అంటే మనకి యాక్చువల్గా, సో ఇక్కడ ఫంగై ఈజ్ అ ఫిలమెంటస్, ఆల్గే ఈజ్ అ ఫిలమెంటస్ అండ్ ప్రోటోనిమా ఆఫ్ బ్రయోఫైట్స్ లైక్ మోసెస్ లో కూడా ఫిలమెంటస్ గానే ఉన్నాయి. ఇవన్నీ కనుక మనం ముక్కలు ముక్కలు చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కట్ హియర్ అండ్ కట్ హియర్ అనుకోండి, ఎన్ని పీసెస్ వస్తున్నాయి? దిస్ ఇస్ ద వన్ పీసెస్, దిస్ ఇస్ ద సెకండ్ వన్, దిస్ ఇస్ ద థర్డ్ వన్ అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క మైసీలియా ప్రొడ్యూస్ అవుతుంది. లేదు ఈ ఆల్గేని ఇలా కట్ చేశాను అనుకోండి, అప్పుడు పీస్ 1, పీస్ 2, పీస్ 3 వస్తుంది. అప్పుడు ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ నుంచి ఒక్కొక్క రకమైనటువంటి థాలస్ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని కూడా 3గా కట్ చేద్దాం, చూద్దాం. సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద 1, దిస్ ఇస్ ద 2 అండ్ దిస్ ఇస్ ద 3. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క రకమైనటువంటి మళ్ళీ మోసెస్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి, ప్రోటోనిమాస్గా కన్వర్ట్ అయ్యేసేసి. తర్వాత ఫిలమెంటస్ స్ట్రక్చర్ కాస్త బిల్డప్ అయిపోతుంది, సెకండరీ ప్రోటోనిమా వస్తుంది, లీఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఫైనల్గా ఇట్ ప్రొడ్యూసెస్ ది ఫైనల్ మళ్ళీ బ్రయోఫైట్స్ మోసెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాడు. ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వి కాల్డ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. ఇవన్నీ ఏంటి, దేనికి సంబంధించినవి అంటే మనకు ఫ్రాగ్మెంటేషన్ అని చెప్తాం. సో ఈ విధంగా ఫ్రాగ్మెంటేషన్ అనేటువంటి ఒక ప్రొసీజర్ ద్వారా ఎసెక్షువల్ రీప్రొడక్షన్, ఇది కూడా ఒక రకమైనటువంటి ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా ఆర్గానిజమ్స్ అనేవి ప్రోజెనీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా రీప్రొడక్షన్ ఉంది, మర్చిపోకూడదు. నెక్స్ట్ కనుక చూస్తే, వెన్ ఇట్ కమ్స్ టు ది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, యూనిసెల్యులర్ ఆల్గే అండ్ అమీబా, ఓకే, రీప్రొడక్షన్ ఈజ్ సినోనిమస్ విత్ ద గ్రోత్. దట్ ఏం చెప్తున్నాడు? ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ సెల్స్ అంటాడు. ఇక్కడ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా కానీ, ఆల్గే కానీ, అమీబా కానీ ఏమి ఇచ్చాడు మనకు? ఒకటి బ్యాక్టీరియా, రెండోది ఆల్గే, మూడోది అమీబా. ఈ మూడిట్లో కూడా మనకు రీప్రొడక్షన్ అనేది గ్రోత్ తో సంబంధం ఉంది అంటాడు. ఇక్కడ చూస్తే మీకు రీప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ గ్రోత్ అంటాడు. మరి గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ సెల్ మాస్, లేదంటే ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సెల్ ని మనం గ్రోత్ అంటాం. ఇక్కడ రీప్రొడక్షన్ మాట్లాడుతున్నాం, మళ్ళీ రీప్రొడక్షన్ లో గ్రోత్ ఎందుకు వచ్చింది అనేది మనకి ఇక్కడ ఒక థాట్. రీప్రొడక్షన్ కి గ్రోత్ కి ఏంటి సంబంధం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ బ్యాక్టీరియా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ బ్యాక్టీరియా ఫస్ట్ డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది? దిస్ బ్యాక్టీరియా డివైడింగ్ లైక్ దిస్. So finally this part and this part developed as a new bacteria. This is the parental bacteria, this is the daughter cells. One cell, two cells. ఇక్కడ ఏమైపోయింది? నంబర్ ఆఫ్ సెల్స్ ఏమైనాయి? ఇంక్రీజ్ అయినాయి. ఇలా ఇంక్రీజ్ అవ్వడం వల్లనే యూనిసెల్యులర్ ఆర్గానిజం అయినటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా మనకు రెండుగా డివైడ్ అయింది. ఇలా రెండుగా డివైడ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నాము? రీప్రొడక్షన్ అంటాం. ఒక సెల్ కాస్త, ఒక బ్యాక్టీరియా కాస్త రెండు బ్యాక్టీరియాస్ కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రీప్రొడక్షన్ అంటాం. సెక్షువల్ రీప్రొడక్షన్ నో డౌట్ హియర్. అయితే పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం ఏంటి అంటే, దిస్ ఈక్వల్ టు రీప్రొడక్షన్ లో మనకు ఏం ప్రొడ్యూస్ అయినాయి? సెల్స్ ప్రొడ్యూస్ అయినాయి. ఈ సెల్స్ ప్రొడ్యూస్ అంటే ఎన్ని నంబర్ అంటే, ఆ నంబర్ అనేది ఎంత అని మనం చెప్పలేం. ఎంత నెంబర్ అయితే అంత ప్రొడ్యూస్ అయినాయి అనుకుందాం. ఒక 20 మినిట్స్కి ఒకసారి డివైడ్ అయితే మనకు 2 వస్తాయి. అవే 2 కాస్త మళ్ళీ 20 మినిట్స్ తర్వాత 4 అవుతాయి. మళ్ళీ 20 మినిట్స్ తర్వాత 4 కాస్త 8 అవుతాయి. అట్లా మెనీ నంబర్ ఆఫ్ సెల్స్ పెరిగితే, సెల్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే
మనకు ఒక కాలనీ యొక్క సైజ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది కాలనీగా చెప్తాం. ఫస్ట్ ఇంత చిన్న కాలనీ ఉందనుకోండి. ఈ కాలనీ అనేది నంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతూ, పెరుగుతూ పోతే ఏమవుతుంది? ఇంత పెద్ద కాలనీగా అవుతుంది. దిస్ ఈజ్ వి కాల్డ్ యాస్ అ గ్రోత్. ఇక్కడ గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ దేని వల్ల జరిగింది? సెల్ డివిజన్ వల్ల జరిగింది. ఇక్కడ సెల్ డివిజన్ ఏమంటున్నాం? రీప్రొడక్షన్ అంటాం. కాబట్టి ఇక్కడ రీప్రొడక్షన్‌ని, గ్రోత్‌ని రెండిటిని సెపరేట్ చేసి చూడలేము. ఇట్ ఈస్ ఎ సినోనిమస్ అంటారు. రీప్రొడక్షన్‌ని గ్రోత్ అనొచ్చు. గ్రోత్‌ని రీప్రొడక్షన్ అనొచ్చు అనేసి చెప్తున్నారు. ఓకేనా? రైట్. సో, ఈ విధంగా మనకు బ్యాక్టీరియాలో చూస్తాం. అలాగే అమీబాలో కూడా మీరు కావాలి అంటే చూడండి. ఈ అమీబాలో కూడా యాక్చువల్‌గా మనకు రీప్రొడక్షన్ ఇలాగే జరుగుతుంది. యాక్చువల్‌గా అమీబా లోపల ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఈ ఒక్క న్యూక్లియస్ కాస్త ఏమవుతుంది అంటే మల్టీ న్యూక్లియేటెడ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఒక న్యూక్లియస్ కాస్త ఏమవుతుంది? మల్టీ న్యూక్లియేటెడ్‌గా కన్వర్ట్ అవుతుంది. ప్రతి న్యూక్లియస్ చుట్టూ మనకు ఏంటి అంటే ఇది ఇట్లా ఉందనుకోండి. దీని చుట్టూ సైటోప్లాజం ఏర్పడుతుంది. ఇది ఇలా ఉందనుకోండి. సైటోప్లాజం ఈ విధంగా సో, ఇట్లా మెనీ నంబర్ ఆఫ్ న్యూక్లియస్‌లు దాని చుట్టూ సైటోప్లాజం ఏర్పడుతుంది. ఫైనల్లీ దిస్ సైటోప్లాజం అలాంగ్ విత్ ది న్యూక్లియస్ దాని చుట్టూ ప్లాస్మా మెంబ్రేన్ ఏర్పడి మెనీ నంబర్ ఆఫ్ సెల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు ప్రతీది కూడా ఒక చిన్న సెల్స్ గాను ఫార్మ్ అయితాయి. సో, ఇక్కడ కూడా ఏం జరిగింది మనకు సెల్ డివైడే అయింది. సెల్ ఏమైంది? డివైడ్ అయింది. ఇలా డివైడ్ అవ్వడం వల్ల మనకేం పెరిగింది అంటే మెనీ నంబర్ ఆఫ్ సెల్స్ పెరిగినాయి. సెల్స్ పెరగడం వల్ల ఆ యొక్క అమీబాస్ యొక్క నంబర్ కూడా పెరిగిందని చెప్తాం. సో, ఈ విధంగా మనకు అమీబాలో కావచ్చు, దీంట్లో కావచ్చు అండ్ ఆల్గే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గేకి ఎగ్జాంపుల్ చూడండి. సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం ఆల్గే వచ్చేసేసి మనకు క్లామిడోమోనాస్ కావచ్చు. తర్వాత క్లోరెల్లా కావచ్చు. ఇవి కూడా అంతే. సేమ్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఒకసారి డివైడ్ అవుతే సెల్ డివిజన్ అంటాం. ఆ సెల్ డివిజన్‌నే మనం ఇక్కడ రీప్రొడక్షన్ అన్నాం. సెల్ డివైడ్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. దాన్ని మనం గ్రోత్ అంటాం. కాబట్టి వీటిని సింపుల్‌గా ఈ విధంగా కన్సిడర్ చేస్తారని చెప్తున్నాం. క్లియర్? నెక్స్ట్ లైన్ చూడండి. We have already defined the growth as a equivalent to increase in cell number and mass. ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం గ్రోత్‌లో. గ్రోత్ అంటే ఏంటి? సెల్ నంబర్ ఇంక్రీజ్ అవ్వడం. సెల్ నంబర్ ఇంక్రీజ్ అవుతే దాంతో పాటు మాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బరువు కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. యాజ్ యూజువల్ థింగ్ అది. కాబట్టి వి నోటీస్ దట్ ఇన్ సింగిల్ సెల్లర్ ఆర్గానిజం మనం ఏం నోటీస్ చేస్తున్నాం అంటే సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్ లోపల వి ఆర్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ దీస్ టూ టర్మ్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్. కాబట్టి సింగిల్ సెల్లర్ ఆర్గానిజమ్స్లో మనం గ్రోత్ని రీప్రొడక్షన్ని సపరేట్గా ఒక స్పెషల్గా ట్రీట్ చేయలేము అనేసి చెప్తాడు. క్లియర్గా యూజ్ చేయలేము అనేసి చెప్తాడు. ఎందుకంటే గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ మనకు రీప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రోత్ అనేసి అంటాం. ఫర్దర్‌గా గనుక చూస్తే దేర్ ఆర్ మెనీ ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ రీప్రొడ్యూస్. ఇక్కడి వరకు ఏం చెప్పాడు? సెక్షువల్ రీప్రొడక్షన్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత ఇన్వారిబ్లీ, ఇంప్లిసిట్‌లీ మనం సెక్షువల్ రీప్రొడక్షనే చెప్తాం బేసిక్‌గా అలా కాకుండా అసెక్షువల్ రీప్రొడక్షన్‌లో కూడా మనకి ఏవేవైతే ఉన్నాయో, ఏ విధంగా అయితే సెక్షువల్ రీప్రొడక్షన్ చేస్తున్నాయో వాటన్నిటి గురించి చెప్పాడు. ఇప్పటివరకు ఏం చెప్పాడు? మనకు రీప్రొడక్షన్ గురించి డిస్కస్ చేసి సెక్షువల్, అసెక్షువల్ ఏ విధంగా జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? ఏ ఆర్గానిజమ్స్‌లో రీప్రొడక్షన్ జరగదో చెప్తున్నాడు. ఓకే. ఈ పాయింట్ దగ్గర మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇట్స్ నాట్ ఏ డిఫైనింగ్ క్యారెక్టర్. డెఫినెట్‌లీ అక్కడ మనకేముంది? నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ ఉండొచ్చు అనేసి చెప్తుండొచ్చు. చూద్దాం. దేర్ ఆర్ మెనీ ఆర్గానిజమ్స్ విచ్ డు నాట్ రీప్రొడ్యూస్ అంటాడు. ఎగ్జాంపుల్ మ్యూల్స్ అంటున్నాడు. దీస్ ఆర్ ది స్టెరైల్ వర్కర్ బీస్ అంటున్నాడు. అండ్ ఇన్ఫెర్టైల్ హ్యూమన్ కపుల్స్ అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకు 3 థింగ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సింపుల్‌గా చూస్తే మనకు నాట్ రీప్రొడ్యూస్. నాట్ రీప్రొడ్యూస్‌లో ఫస్ట్‌ది మ్యూల్స్. ఈ మ్యూల్స్ అనేటివి ఏంటంటే హైబ్రిడ్స్ బేసిక్‌గా ఒకసారి చూడండి. మ్యూల్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే మనకు ఒక డాంకీకి అండ్ ఒక హార్స్‌కి. ఒక డాంకీకి, ఒక హార్స్. డాంకీ వచ్చేసేసి మనకు మేలు, హార్స్ వచ్చేసేసి ఫీమేల్. ఇవి 2 కూడా కొంత దగ్గర సంబంధం ఉంటది ఎవల్యూషనరీలో.
అందుకోసమే ఈ రెండిటి మధ్యలో క్రాస్ చేస్తే వచ్చినటువంటి బేబీ పేరే మనకు మ్యూల్ అంటున్నాం. ఈ మ్యూల్ ఫీమేల్ కావచ్చు, మేల్ కావచ్చు. ఫర్దర్‌గా ఇది స్టెరైల్‌గా ఉంటుంది. అంటే ఏంటి? మనకు ఫెర్టైల్‌గా ఉండదు. ఫెర్టైల్, స్టెరైల్ 2 వర్డ్స్. ఇక్కడ ఫెర్టైల్ అంటే మళ్ళీ బేబీస్‌కి ఇచ్చే కెపాసిటీ ఉండడం. స్టెరైల్ అంటే ఏంటి? ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ షీ కెనాట్ లేదంటే హీ కెనాట్ ప్రొడ్యూస్ ఆఫ్‌స్ప్రింగ్స్ అగైన్ అనేసి అర్థం. ఇలా కాకుండా మ్యూల్సే ఇచ్చాడు. దాంతో పాటు నేను ఇంకా అడిషనల్‌గా ఒకటి చెప్తున్నాను హిందీ. హిందీ అనేటువంటి కూడా ఒక కాన్సెప్ట్ సేమ్. ఇక్కడ కాకపోతే రివర్స్ అవుతుంది. ఏం చేస్తున్నాడంటే హార్స్ తీసుకుంటున్నాడు. క్రాస్ చేస్తున్నాడు. దేనితో? డాంకీతో క్రాస్ చేస్తున్నాడు. ఇక్కడ యాజ్ యూజువల్‌గా హార్స్ వచ్చేసేసి మేల్ తీసుకున్నాడు. ఇది వచ్చేసేసి ఫీమేల్ తీసుకున్నాడు. దీనికి పుట్టిందే మనకు హిందీ అంటాం. ఇక్కడ ఇది కూడా స్టెరైల్‌గా ఉంది. యాక్చువల్‌గా ఎందుకు చేశారు ఇవి? డాంకీ బేసిక్‌గా ఏం ప్రాపర్టీ ఉంటుంది అంటే ఎక్కువ బరువు మోస్తుంది. హార్స్‌కి ఏం ప్రాపర్టీ ఉంటుంది? ఎక్కువ స్పీడ్‌గా పరిగెత్తుంది. ఇప్పుడు ఏమనుకున్నారు అంటే ఎక్కువ స్పీడ్‌గా పరిగెత్తాలి, ఎక్కువ బరువు మోయాలి. అప్పుడు ఏం చేయొచ్చు అన్నప్పుడు వీటి మధ్యన క్రాస్ చేస్తే ఇవి వచ్చినాయి. బట్ అవి ఫర్దర్‌గా పిల్లల్ని పెట్టలేకపోతున్నాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది నాట్ రిప్రొడక్షన్. ఇక్కడ దాని తర్వాత ఏమి ఇచ్చాడు అంటే మనకు హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇచ్చాడు. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఏం చెప్తున్నాడు? హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో దే కెనాట్ ప్రొడ్యూస్ అంటాడు. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు ప్రొడ్యూస్ కారు అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేల్‌లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. లేదు ఫీమేల్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. ఓకే. మరి మేల్‌లో ఏం ప్రాబ్లమ్ ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవచ్చు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ నుంచి మనకు గ్యామెట్స్ నథింగ్ బట్ స్పెర్మ్ రావాలి. ఈ స్పెర్మ్ యొక్క కౌంట్ తగ్గినా, లేదు అంటే ఇదే స్పెర్మ్ యొక్క మొటిలిటీ తగ్గినా మనకు ఏమవుతుంది అంటే ఫెర్టిలైజేషన్ జరగదు. దే కెనాట్ ప్రొడ్యూస్ ద ఆఫ్‌స్ప్రింగ్స్. లేదు ఇంకా స్పెర్మే ప్రొడ్యూస్ అవుతుంది. నో స్పెర్మ్. స్పెర్మే ప్రొడ్యూస్ కాకుండా అలాంటి వాళ్ళలో కూడా యాక్చువల్‌గా పిల్లలు పుట్టరు. కొంతమందికి టెస్టిస్ యాక్చువల్‌గా అబ్డామెన్‌లోనే ఉండిపోతాయి. మనకి యాక్చువల్‌గా స్క్రోటంలోకి రావాలి. స్క్రోటంలోకి రాకుండా అబ్డామెన్‌లోనే ఉండిపోయిన వాళ్ళు కూడా దే కెనాట్ ప్రొడ్యూస్ ద ఆఫ్‌స్ప్రింగ్స్. ఫీమేల్‌లోకి వచ్చేసరికి ఏం ప్రాబ్లమ్ జరుగుతుంది. ఫస్ట్ దే ప్రొడ్యూస్ ద ఎగ్. ఎగ్ గ్యామెట్‌ని ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఈ ఎగ్గే ప్రొడ్యూస్ అవ్వట్లేదు. నో ప్రొడక్షన్. ఎగ్గే ప్రొడ్యూస్ కాకపోతే అంటే ఎగ్ ప్రొడ్యూస్ అవ్వలేదంటే ఓవరీస్‌లో ప్రాబ్లమ్ ఉందనేసి అర్థం. పోనీ ఎగ్ ప్రొడ్యూస్ అయింది కానీ ప్రాపర్‌గా ఫెర్టిలైజ్ అవ్వట్లేదు. లేదు అంటే మనకు యూటరస్‌లో ప్రాబ్లమ్ ఉంది. యూటరస్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఫెర్టిలైజ్ అవుతుంది కానీ ఎగ్ వచ్చేసేసి జైగోట్ వచ్చేసేసి మనకు యూటరస్ వాల్స్‌కి బైండ్ అవ్వట్లేదు. దీస్ ఆర్ ది సమ్ రీజన్స్. దానివల్ల హ్యూమన్స్ అనేవాళ్ళు కూడా మనకి ఏంటంటే రీప్రొడ్యూస్ చేయలేరు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకు. ఏంటి అంటే హనీ బీస్ ఇచ్చాడు. థర్డ్ ఎగ్జాంపుల్ మనకేమిచ్చాడు? హనీ బీస్. దాంట్లో మనకు వర్కర్ బీస్ ఇచ్చాడు. వర్కర్ బీస్ అనేది ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బేసిక్‌గా హనీ బీస్ గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. హనీ బీస్ ఎలా ఉంటాయి? ఎన్ని ఉంటాయి చూడండి. హనీ బీస్‌లో మనకు ఒకటి క్వీన్ ఉంటుంది. రెండోది వచ్చేసేసి కింగ్ ఉంటాడు. ప్లస్ దాంతో పాటు డ్రోన్స్ ఉంటాయి. దాంతో పాటు మనకు వర్కర్స్ కూడా ఉంటారు. ఇక్కడ క్వీన్ వచ్చేసేసి ఫీమేల్. ఇలా ప్లస్ పెడితే ఫీమేల్. కింగ్ వచ్చేసేసి మేల్. డ్రోన్స్ ఆర్ ది మేల్స్ అండ్ వర్కర్స్ ఆర్ ది ఫీమేల్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ డ్రోన్స్ మెనీ నెంబర్ ఉంటే దాంట్లో ఒక డ్రోనే మనకి యాక్చువల్‌గా కింగ్. ఇక్కడ వర్కర్స్ మెనీ ఉంటారు. ఆ వర్కర్స్‌లో ఒక్క వర్కరే క్వీన్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, డ్యూ టు ది రాయల్ జెల్లీని తినడం వల్ల క్వీన్‌గా కన్వర్ట్ అవుతాయి. దట్స్ అ డిఫరెంట్ యాస్పెక్ట్. అయితే ఈ క్వీన్ మాత్రమే మనకు ఎగ్స్ పెడుతుంది. ఇక్కడ వర్కర్స్ ఫీమేల్స్ అయినప్పటికి కూడా దే కెనాట్ ప్రొడ్యూస్ నో ప్రొడక్షన్ ఆఫ్ ఎగ్స్. మరి దీని పని ఏంటంటే ఆల్వేస్ వర్క్ చేయడం. ఓకే. హనీని ప్రొటెక్ట్ చేసుకోవడం, తర్వాత హనీ కలెక్షన్ చేయడం అదే పని చేస్తుంది. దే కెనాట్ ప్రొడ్యూస్ ద ఏంటి ఎగ్స్‌ని ప్రొడ్యూస్ చేయవు. ఎందుకు ఎగ్‌ని ప్రొడ్యూస్ చేయాలంటే దే ఆర్ స్టెరైల్ కండిషన్‌లో ఉంటాయి కాబట్టి ప్రొడ్యూస్ చేయవు. ఈ విధంగా మనకి యాక్చువల్‌గా
మ్యూల్స్ కానీ, హిందీ కానీ, హ్యూమన్స్ కానీ, వర్కర్ బీస్ కానీ మనకి యాక్చువల్‌గా బేబీస్‌ని ప్రొడక్షన్ చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకోసం దే కాల్డ్ యాస్ ఎ స్టెరైల్ అంటున్నాం. సో, ఓవరాల్‌గా మనకు రీప్రొడక్షన్ అసెక్సువల్ ఎట్లా జరుగుతుంది, సెక్సువల్ ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేసాము. దేంట్లో రీప్రొడక్షన్ జరగదనేది కూడా డిస్కస్ చేసాం. కాబట్టి ఇక్కడ మనకు ఇప్పుడు ఇది డిఫైనింగ్ క్యారెక్టరా? నాన్ డిఫైనింగ్ క్యారెక్టరా? అని డిఫైన్ చేయాలి అంటే ఫస్టు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఇది జరగట్లేదు. సింపుల్‌గా మ్యూల్స్‌లో జరగట్లేదు, వర్కర్ బీస్‌లో జరగట్లేదు, తర్వాత మనకి యాక్చువల్‌గా హ్యూమన్స్‌లో కూడా జరగట్లేదు. కాబట్టి మిగతా హ్యూమన్స్‌లో జరిగినా కూడా అన్నిట్లో జరగట్లేదు కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? సింపుల్‌గా మనకు ఏం చెప్పొచ్చు అంటే దీన్ని క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. కాబట్టి అదే రాస్తున్నా చూడండి. హెన్స్ రీప్రొడక్షన్ ఆల్సో కెనాట్ బి ఆల్ ఇంక్లూజింగ్ డిఫైనింగ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకే. అన్ని ఆల్ ఇంక్లూజివ్ అంటే అన్ని ఆర్గానిజంలో ఇంక్లూడ్ అయినటువంటి డిఫైనింగ్ క్యారెక్టర్‌గా దీన్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే మ్యూల్స్ కావచ్చు, ఇనీస్ కావచ్చు, వర్కర్ బీస్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు కొంతమంది యాక్చువల్‌గా దే కెనాట్ ప్రొడ్యూస్ ఆఫ్‌స్ప్రింగ్స్ కాబట్టి. ఇది దీని కండిషన్. నెక్స్ట్ చూస్తే అఫ్‌కోర్స్ ఓకే. ఫైనల్లీ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఈస్ కేపబుల్ ఆఫ్ రీప్రొడ్యూసింగ్ ఆర్ రెప్లికేటింగ్ ఇట్‌సెల్ఫ్ అంటారు. ఇక్కడ నో నాన్ లివింగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ చూపిస్తున్నా అంటే లేదు. ఏంటి లివింగ్ ఆర్గానిజంలో కొన్ని చూపించలేదు. కాబట్టి అక్కడితోనే డిసైడ్ అయిపోయింది. ఇట్స్ అ క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్స్ బట్ ఇట్స్ నాట్ ఏ డిఫైనింగ్ అనేసి. అలా కాకుండా మనకు ఇంకో డౌట్ ఉండొచ్చు. నాన్ లివింగ్ థింగ్స్ ఒకవేళ రీప్రొడక్షన్ చేయిస్తా అంటే దేర్ ఈస్ నో పాసిబిలిటీ. దేర్ ఈస్ నో చాయిస్ టు ప్రొడ్యూస్ ది ఆఫ్‌స్ప్రింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్. కాబట్టి ఫైనల్లీ నాన్ లివింగ్ థింగ్స్ ప్రొడక్షన్ జరగకపోయినా కూడా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఈ క్యారెక్టర్ చూపించట్లేదు కాబట్టి దీన్ని మనం డిఫైనింగ్ క్యారెక్టర్‌గా చెప్పలేము. సో, ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి ఏంటి రీప్రొడక్షన్ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇక నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ ఒకసారి కంటిన్యూయేషన్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్ మీకు గనుక నా యొక్క టీచింగ్ నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ యొక్క గ్రోత్‌కు నేను ఏ విధంగా అయితే కష్టపడుతున్నానో మీరు కూడా చిన్న హెల్ప్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. ఓకే. Thank you very much for your watching. Please do subscribe and don't forget to share to your friends. Thank you.